దీవించబడినటువంటి వాక్య భాగము దావీదు కీర్తన 132 11వ వచనం 12వ వచనం. దావీదు కీర్తన 132 11 12 వచనాలు. నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమించును. నీ కుమారులు నా నిబంధనను కైకొనిన ఎడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పని వాడు. అందరం కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి వెళ్దాం. ಶಲೋ ಭಾಷ್ಯನಾರಿಕರ ಸೇನಾದ ಕಡಿಕೆರು ವಾಶ್ಯಂದಲ ಲೂಕರ ಕಿಂದರ ಸೀಕರ ಕುರುಂದರ ಇನ್ಸೆವೆಸ್ತ ಗ್లోరీ హల్లెలూయా స్తోత్రం. దయగల తండ్రి, నా ఆత్మ నీ వశంలో ఉన్నది. నీ ఏడంతల ఆత్మ నా మీద కుమరించి నా నోటు బోరగా ఉండి నాతో అందరితో మాట్లాడాలని బ్రతిమాలుతున్నాను. ఈ సమయాన్ని ఆశీర్వదించండి. వినడానికి చెవులు, గ్రహించే జ్ఞానాన్ని ఆత్మ ద్వారా ఇచ్చి ప్రతి హృదయాన్ని కదిలించి నీ మహిమలో కొనసాగించుకోమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రవేమంటారు చూద్దాం. నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమింతును. నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధనను కైకొని ఎడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద కూర్చుందురని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పని వాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్న కాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నీ కుమారులు నా నిబంధన గైకొనిన ఎడల, దేవునికి స్తోత్రం, నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమించును అంటున్నాడు. ఇక్కడ నిశ్చయముగా దేవుని మాట మనం విని ఆయన చెప్పిన శాసనాలు మనం నెరవేర్చినట్టయితే దేవుడు మనల్ని ఎలాంటి ఆశీర్వాదాలతో నింపడానికి ఇష్టపడుతున్నాడో ఈ మధ్యాహ్న కాలం మనం చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం. వట్టిగా ఇలా పెట్టి ఆశీర్వదించేది కాదని, అది మోసం. మనం ఆయన చెప్పిన మాట వినాలి, అంటే ఆయన ఆజ్ఞలు కైకొనాలి, ఆయన చిత్తం చేయాలి. అప్పుడు కానీ దేవుని చేత మనం ఆశీర్వదించబడడం సంభవం కాదు. అందుకే ఇక్కడ అన్నాడు, నీ కుమారులు నా నిబంధన గైకొనిన ఎడల నేను వారికి బోధించిన శాసనములను అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురు అని. దేవునికి స్తోత్రం. దావీదుతో దేవుడు చెప్తున్నాడు, దావీదు బిడ్డలమైన మనము కూడా ఆ ప్రకారంగా చేస్తే మనను కూడా దీవిస్తాను అని చెప్తున్నాడు. అందుకే చిన్నతనము నుంచే మన బిడ్డల్ని ఏం చేస్తున్నామో ఆయన యొక్క ఆత్మ చేత నడిపిస్తున్నాం, ఆయన వాక్యం చేత నడిపిస్తున్నాం. ఎందుకు అంటే దేవుని ఆశీర్వాదాలు మా పిల్లలు పొందాలి. వారి దేవుని చిత్త ప్రకారం వారు ఒకవేళ నడిస్తే వారు దీవించబడతారు. దేవునికి స్తోత్రం. నువ్వు ఇంట్లో పిల్లలు పెట్టుకుని నువ్వు ఇక్కడికి రావడం అది నీకు ఆశీర్వాదకరమైనది కాదు. ఎందుకంటే చిన్న తనము నుంచి, అందుకే బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పించు, పెద్దవాడైన తర్వాత వాడు తొలగిపోడు. అందుకే ద్వితీయోపదేశ కాండంలో అంటాడు, చిన్నప్పటి నుండే దేవుని యొక్క వాక్కులు వారికి ఇచ్చి మనం నడిపించాలి. కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, పండుకుంటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు దేవుని కూర్చుని బిడ్డలతో నువ్వు మాట్లాడినట్లయితే నిశ్చయంగా వారు ఏం చేస్తారు, పెద్ద ఎదిగిన తర్వాత ఆ ప్రకారంగా నడవడానికి ప్రయత్నం చేస్తారు. దేవునికి స్తోత్రం. తల్లి వంట చేస్తూ ఉంటారు, బిడ్డ కూర్చొని చదువుకుంటూ ఉంటారు. ఒక వయసు రాగానే తల్లి అంటది, రా వచ్చి వంట నేర్చుకో, నువ్వు వంట నేర్చుకోకపోతే ఏ వేసి పెడతావు, నీ పెన్ను మాటలు అనిపిస్తావు రా అంటది అని తల్లి ఏం చేస్తుంది, బిడ్డకి నేర్పిస్తూ ఉంటారు. నేర్పిస్తున్నప్పుడు బిడ్డ నేర్చుకుంటూ ఉంటాడు, లేదా తల్లిని అనుసరిస్తూ ఉంటుంది. బిడ్డ ఎలాగ చేస్తుంది, ఎలాగ మాట్లాడుతుంది, ఎలా జరిగిస్తుంది, అవన్నీ కూడా బిడ్డ తల్లిని అనుసరించి నడుస్తూ ఉంటాడు. అలా నడుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా తల్లి పొజిషన్ అంతా బిడ్డకి వస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అలాగే ప్రతిదీ కూడా తల్లి నుండి బిడ్డ నేర్చుకుంటారు.
నీవు నేను కూడా దేవుని దగ్గర నుంచి నేర్చుకోవాలి. దేవుడు మనకేం బోధిస్తున్నాడు, ఏమి నేర్పిస్తున్నాడు, దేవుని సన్నిధిలో మనం ఎలా నడవాలి, ఆయన ఎలా నడిస్తే దేవుడు మనకి నడిపిస్తాడు అన్నది నువ్వు నేర్చుకున్నట్టయితే నిశ్చయముగా ఆ సత్య ప్రమాణము, దావీదుతో చేసిన ప్రమాణము మనతో కూడా ఈరోజు మనకు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీ పిల్లలు, దావీదుతో చెప్తున్నాడు, నీ పిల్లలు నా ఆజ్ఞలు కైకొని నా చిత్త ప్రకారంగా నడిచినట్లయితే నిశ్చయముగా నా సింహాసనం మీద వారిని కూర్చుండమిస్తా, నా రాజ్యంలో వారికి అధికారం ఇస్తానని ఖచ్చితంగా చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకేమన్నాడు? యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. సత్య ప్రమాణము దావీదుతో చేశాడు. సత్య అంటే ఇంక మళ్ళీ వెనక తిరిగింది ఏది లేదు, ఖచ్చితం అన్నమాట. అర్థం ఖచ్చితంగా నేను చేస్తాను అంటున్నాడు. దేవుని మొదటి రాజు 2వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. మొదటి రాజులు 2వ అధ్యాయం. నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోను పూర్ణ మనస్సుతోను సత్యమును అనుసరించి నడుచుకునే ఎడల ఇశ్రాయేలుల రాజ్య సింహాసనం మీద ఆసీనుడవుడు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గురించి. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతో ఎలా ఉండమని చెప్పాడా? జాగ్రత్తగా ఉండాలి. ప్రవర్తన చాలా జాగ్రత్త. అందుకే అంటున్నాడు, నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోను పూర్ణ మనస్సుతోను సత్యమును అనుసరించి సత్యం అంటే దేవునిని అనుసరించి నడిచిన ఎడల ఇశ్రాయేలీయుల రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచుము. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు చేసినటువంటి ప్రమాణాన్ని నిశ్చయముగా ఆయన నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. అయితే దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇప్పుడు ఏం చేయాలి? మన ప్రవర్తనలో దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి తల్లి తండ్రి కూడా తన బిడ్డల విషయము జాగ్రత్త పడాలి. చిన్నప్పటి నుండే వారిని మార్గంలోకి నడిపించాలి. సండే స్కూల్కి పంపండి అమ్మా, సండే స్కూల్కి పంపండి అమ్మా అంటారు. సండే స్కూల్లో ఆ చిన్న పిల్లలకి నేర్పేది పెద్ద వయసులో నేర్పేది కాదు. ఆ చిన్నతనము నుంచే వాడు ఎలా నడవాలో, ఎలా ప్రార్థన చేయాలో, ఎలా జరిగించాలో అన్నవన్నీ కూడా ఆ చిన్న వారికి, చిన్న బిడ్డలకి వాళ్ళకి ఎలా నేర్పాలో ఆ టీచర్స్ అలా నేర్పుతారు. పెద్దకు వయసుకు వచ్చాక, పెద్ద ఎదిగిన తర్వాత ఎలా నడవాలి అన్నది ఇక్కడ బోధించబడతారు. కాబట్టి చిన్నతనం నుంచి నీ పిల్లలు మంచి మార్గంలో నడవాలి అంటే నీ బిడ్డలు ఎక్కడ ఉండాలి? సండే స్కూల్లో ఉండాలి. మన అమ్మోళ్ళు ఎప్పుడు రావాలి? 12 గంటలకి కంపల్సరీగా రావాలి. 12 గంటలకి కంపల్సరీగా వస్తే మన పిల్లలకి 10 గంటల నుంచి 12 గంటల లోపల సండే స్కూల్ ముగిసిపోతుంది. ఇప్పుడు ఎప్పుడు నేర్పిస్తావు నీ కూతురికి? నువ్వు నేర్పించలేవు, నీ వల్ల కాలేదు. కానీ వాళ్ళకి దేవునికి స్తోత్రం, ఒక వయసు వరకు ఆ టీచర్స్ వాళ్ళకి ఎలా బోధించాలో అది బోధిస్తూ ఉంటారు. అది వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం బట్టి పెద్ద ఎదిగిన తర్వాత కూడా వాడు ఆ మార్గంలో నుంచి తొలగిపోరు. అందుకే దేవుడు ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు, నీ పిల్లలు అంటున్నాడు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి. జాగ్రత్తకుంటారు. ఎప్పుడు జాగ్రత్తకుంటారు? ఆ చిన్న బిడ్డలకి నేర్పించవలసిన విధానం నేర్పినప్పుడు వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. నీ దగ్గర వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు ఏమి నేర్పిస్తున్నావో అది నీ బిడ్డకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు
అన్ని విషయాల్లో కూడా దేవుని గురించి బోధించాలంట, దేవుని గురించే నేర్పించాలంట. అప్పుడు ఆటోమేటిక్గా వారు పెద్ద అయ్యాక దాని నుండి వారు తొలగిపోవటం అసంభవం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు ఇక్కడ? నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ హృదయముతోనూ సత్యమును అనుసరించి నడుచుకొనిన ఎడల. ఇప్పుడు సత్యాన్ని అనుసరించి వాళ్ళు నడుచుకోవాలంటే ఆ పసిబిడ్డలుగా ఉన్నప్పుడే ఆ బోధ అన్నది అవసరం. అందుకని సండే స్కూల్కి పంపండి అమ్మా. అమ్మో, నా బిడ్డ అంటే నాకు ఎంత ప్రేమో, నేను పంపనమ్మా అంటాం. చాలా ప్రేమ మీకు, దానికి నేను ఒప్పుకుంటున్నాను. కానీ వాడు నడవలసిన త్రోవ కూడా నేర్పడం చాలా అవసరం. చాలాసార్లు చెప్పాను కదా, తల్లి బిడ్డ ఏది చేసినా ముందు పెట్టుకుంటారు. ఎందుకు? బిడ్డ కనుక అది బూతులు మాట్లాడుతున్నా సరే ఎవరు నేర్పాడు? దానికి కింద వచ్చేసినాయి అంటారు. నోటి మీద కొడతాదా? కొట్టదు. నోటి మీద కొట్టదు. చాలా బాగా నేర్చుకున్నాడు. ఎన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నాడే మా పిల్లోడు. అవునండి, నేర్పే విధానం లేనప్పుడు మాట్లాడతాడండి. చాలా ప్రేమ నీకు. ఆఖరికి గుణపంతో గుండె కొడుతాడు. అప్పుడు నేర్చుకుంటాము, అయ్యో ఎంత పొరపాటు అయింది అని. అందుకే బిడ్డల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్త వహించాలి. చిన్నప్పుడే వాడికి 4 సంవత్సరాలు రాకముందే నర్సరీకి వేసేస్తారు తల్లి కదా. తీసుకెళ్ళిపోయి పిల్లోడు చికాకు పెట్టేస్తున్నాడు ఇంట్లో. ఎంత విసిగిచ్చేస్తాడో, మాట వినడండి. ఆ స్కూల్లో పెడితే కనీసం మంచిగా నేర్చుకుంటాడని. మరి ఇక్కడ నీకెవరు నేర్పుతారు? ఏం నేర్పుతారు ఇక్కడ? అక్కడ ఏబీసీలు నేర్పడానికి పంపిస్తున్నావే, ఇక్కడ దేవుని గురించి అంత ముద్దుగా నేర్పితే ఇక్కడెందుకు పంపటం లేదు నువ్వు? ఈరోజు నువ్వు ఆలోచించి, దేవునికి స్తోత్రం ప్రియులారా. ఎందుకు నా బిడ్డలు ఆశీర్వదించబడలేదు? ఎందుకు నా పిల్లలు ఒక స్టేజ్లో లేదు? దీనికి మూల కారణం తల్లిగా నువ్వే. దేవునికి స్తోత్రం. అల్లారు ముద్దుగా పెంచి వాడు ఏది చేసినా అది ముద్దు అనుకుని చివరికి వాడు నాశనానికి వెళ్ళే త్రోవ చూపిస్తుంది నువ్వే. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. 8వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. 8వ అధ్యాయం 25. యెహోవా ఇశ్రాయేలుల దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచిన ఎడల. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలీయుల సింహాసనాసీనుడగు వాడు నీ కుండక మారడని సెలవిచ్చితివి. నీవు నీ దాసుడును నా తండ్రియునకు దావీదునకు ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచుము. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఇది సొలొమోను మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? ఇశ్రాయేలు దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచిన ఎడల. అంటే నువ్వెవరిని అనుసరించాలి ఇప్పుడు? హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఎలా నడుస్తున్నానో నా త్రోవలో మీరు నడవండి అన్నాడు. యేసు ప్రభు ఏమన్నారంటే, ఇదిగో నేను మార్గం నుంచి వెళ్ళిపోయాను, నా మార్గంలో మీరు నడవండి అన్నాడు. అలాగంటే అమ్మగారు తలకి రంగు వేసుకుంటుందా, లేకపోతే పవిటి ఎలా కట్టింది, నడుము ఎలాగుంది, చేతులు కాళ్ళు ఎట్లున్నాయి, అవి చూస్తున్నాం. అసలైనది ఈ సత్ప్రవర్తన అన్నది నువ్వు చూడలేకపోతున్నావు. సత్ప్రవర్తన అమ్మగారు ఎవరితోట వెళ్ళిందా, ఎవరి మీద అన్నా పడ్డాదా, ఎవరితోటన్నా సత్సోక్తులాడుతుందా? ఇవెందుకు చేస్తున్నావు? అమ్మగారు అలా వెళ్ళేది, అమ్మగారు అలా నడవలేదే, ఇవి చూస్తున్నావు. అది లేదు నీ దగ్గర. ఆ క్రియలు మాత్రం నడుస్తున్నాయి అలాగా. ఈరోజు ఆలోచన ఇచ్చి
ప్రతి విషయము జాగ్రత్త పడు. అందుకే అన్నాడు, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచిన ఎడల నా ఎదుట నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలు మీద సింహాసనపు వాడు నీ కుండక మానడని సెలవిచ్చితివి. నీవు నీ దాసుడికి అది స్థిరపరచంటున్నాడు. హల్లెలూయా. అయితే స్థిరపరచడా లేదా? దేవునికి స్తోత్రం. ఆ సత్ప్రవర్తన సొలొమోనులో ఉందా లేదా ఆలోచన చేయండి. దావీదు ఒక్కసారి తప్పు చేశాడు, ఇక మరలా తప్పు చేయలేదు. దావీదు తర్వాత దేవుని దగ్గర తన జీవితాంతము పశ్చాత్తాపడ్డాడు. ఒక్క బలహీనత, ఒక్క తప్పు, జీవిత కాలం చనిపోయే వరకు కూడా శ్రమ అనుభవిస్తూ వచ్చాడు దావీదు. అలాగే సొలొమోను మహారాజు దావీదు లాంటి ప్రవర్తన లేదు, అయినను మాట ఇచ్చాడు కనుక సొలొమోను మరణమయ్యే వరకు దేవుడు ఏం చేశాడు? ఆ మాట నిలబెట్టుకున్నాడు. దావీదుకి ఇచ్చిన మాట కనుక మీరు ఆలోచన చేయండి. అందుకే ఒక ప్రమాణము నీ మందిరానికి చేస్తే ఆ ప్రమాణము నీ యొక్క దైవజనుడికి చేస్తే ఆ ప్రమాణం నీకు కూడా చేశాడు. ఆ ప్రమాణం నీకు కూడా చేశాడు కనుక నీవు ప్రవర్తన విషయంలో ఎవరిని అనుసరించి నడవాలి? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే జాగ్రత్త. దేవునికి స్తోత్రం. ఏ చీర కట్టారు, ఏ జాకెట్ వేసుకున్నారు, ఎలా కట్టారు, ఎలా తిరిగి, ఇవి కాదు నువ్వు చూడాల్సింది. అవి వాటి వల్ల నీకేం లాభం లేదు. ప్రవర్తనను కూర్చి జాగ్రత్త పడాలి. ప్రవర్తన అనేది చాలా అవసరం. అందుకని అది నువ్వు అనుసరించి దాని ప్రకారంగా నడవాలని వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈరోజు నా సహోదరి సహోదరుడా, ప్రమాణము మందిరానికి చేసించాడు. దీనికి నువ్వు సరైన విధేయత కలిగి చూపించినట్టయితే ఈ ప్రమాణము నిశ్చయముగా నీకు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. చూద్దాం 3:6 వచనం చూద్దాం. 3:6. సొలొమోను ఇలాగ మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము అగుపరచి ఈ దినముననున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. దేవునికి స్తోత్రం. దావీదుతో ప్రమాణం చేశాడు కనుక ఏం చేశాడు? సొలొమోను మహారాజు మీద కృప చూపించాడు. అదే దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు దావీదుకు చేసిన ప్రమాణము అది నిలబెట్టుకోవడానికి సొలొమోను మీద దేవుడు ఏం చేశాడంట? కృప చూపించాడంట. కృప అంతవరకు చూపించాడు, అతను ఈ లోకం ఉన్నంత వరకు. తర్వాత అతని మీద ఆ కృప లేదు. గమనించండి. మా కృప ఉంది, మేము పరలోక రాజ్యం వెళ్తాం, నెవ్వర్. అయితే దేవునికి స్తోత్రం. సొలొమోను మహారాజు తను పరలోక రాజ్యం వెళ్ళలేదు. రెండవది, అతని పేరు జీవ గ్రంథములో లేదు. సహోదరి సహోదరుడా, ఈ లోకానుసారం కాదు, మనం అనుసరించవలసింది దైవానుసారం. అనుసరించినట్టయితే నీవు చివరి వరకు ఆయన మహిమలో ఉండడానికి దేవుడు చేసిన ప్రమాణం మందిరంలో నిలబెట్టుకోవడానికి దేవునికి ఇష్టమై ఉంది. దేవుని స్తోత్రం. అందుకే నా హృదయానుసారులైన వారిని
నేను కనిపెడుతున్నాను అన్నాడు. ఎవరిని కనిపెడుతున్నాడు? ఎవరి పక్షంలో దేవుని ఆలోచన ఉందో అది ఏ మానవునికి తెలియదు. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రం 9వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంట అంతటి ప్రకారము చేసి. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయం గలవాడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల ఈ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీయుల మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇశ్రాయేలీయుల మీద నీ సింహాసనమును చిరకాలము వరకు స్థిరపరచుదును. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ప్రమాణం అది! చిరకాలము వరకు అంటే చివరి వరకు. అయితే ఇప్పుడు దేవునిలో ఎవరైతే ఇంత భయమును భక్తిని యథార్థ హృదయమును కలిగి ఉన్నారో దేవుడు వారిని ఎన్నుకొని వారిని నిలబెట్టుకుంటాడు. మనకు మొదటి నుంచి వస్తున్నది అది. ఏంటి అంటే, ఎవరు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారో, ఎవరు దేవుని చేత నియమించబడ్డారో వారిని తన ప్రజల కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు? నిలబెట్టుకుంటున్నాడు. ఒకవేళ దేవుని మాట వినక దేవునికి ఒకవేళ విరోధముగా మనం నడిచినట్లయితే ఈ ప్రమాణము మనకి వర్తించదు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చూద్దాం 2వ రాజులు 20వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 2వ రాజులు 23. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును ఎట్లు జరిగించుతినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీరు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతినో కృపతో జ్ఞాపకము చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. యెహోవాకు ప్రార్థన చేశాడు. దేవుని దృష్టిలో ఈ వ్యక్తి ఎలా ఉన్నాడంట? యథార్థముగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. మరి సత్యముతో దేవుని సన్నిధిని నడుచుకున్నాడంట. దేవునికి స్తోత్రం. దేవుని దృష్టికి అనుకూలమైనవన్నీ చేశాడట. అందుకని ధైర్యముగా దేవుని దగ్గర అడగడానికి ఇష్టపడుతున్నాడు. మరి మనం, దేవా నీ దగ్గర ఎలాంటి తప్పులు చేశానో నీకు తెలుసు దేవా, నేను చేసిన దొంగతనాలు నీకు తెలుసు దేవా, నేను తిట్టిన బూతులు తెలుసు దేవా, నేను చేసిన అపవిత్ర క్రియలు నీకు తెలుసు దేవా, అన్ని నీకు తెలుసు దేవా, క్షమించు దేవా అనడానికి కూడా మనకి మనసు లేదు. నన్ను రక్షించు దేవా అంటున్నాం. కానీ ఇక్కడ ఖచ్చితంగా అంటున్నాడు, నీ దృష్టికి నేను అనుకూలం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎంత చక్కగా యథార్థ హృదయం, యథార్థ హృదయుడై ఉన్నాడు. సత్యముతో దేవుని సన్నిధిలో ఉన్నాడట. దేవుని స్తోత్రం. దేవుని దృష్టికి అనుకూలమైనవన్నీ చేశాడట. అలాంటి వారిని ఎప్పటికీ దేవుడు విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఎప్పటికీ విడిచిపెట్టాడు, ఎప్పటికీ కొదువ చేయడు, ఎప్పటికీ తన సన్నిధిలో నుంచి త్రోసివేయడు. అలాంటి వారి కొరకే దేవుడంట చూస్తున్నాడంట. ఇలాంటి వారు కావాలన్నా, ఇలాంటి వారి నా ఇంటిలో అధికారిగా ఉంటారు, ఇలాంటి వారినే నా ఇంటి మీద నేను నియమించుకోబోతున్నాను అంటున్నాడు. ఈరోజు ఆయన ఇంటి మీదకి కావలసిన వ్యక్తులు ఎలా ఉండాలి అన్న దాని గురించి ఈరోజు గమనించి నీవు కూడా ఆ ప్రకారంగా నడిచినట్లయితే సత్య ప్రమాణము దావీదుతో చేసినది మీతో కూడా చేయడానికి నిశ్చయముగా దేవుడు ఉన్నాడు. నాతో కూడా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు మనం జాగ్రత్తగా ప్రభు మాట ఆలకిద్దాం. 2వ సమూయేలు 7వ అధ్యాయము 8 నుంచి 17 వచనాలు చూద్దాం. కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలాగ చెప్పుము, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా
నీ శత్రువులనందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి దేవునికి స్తోత్రం. ఇక్కడ దావీదుతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని? గొర్రెల కాపులోనున్న నిన్ను కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల కాపులో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని. అంటే ఏమీ తెలియని అజ్ఞానత్వంతో గొర్రెల్ని కాసుకుంటున్నాడు దావీదు. ఎప్పుడైనా అనుకున్నావా, మా పిల్ల సరిగ్గా చదువులేదండి, అస్సలు చదువుతులేదు, ఆ పిల్ల గురించి చాలా బాగా ఉంది, అంతేగాని దేవుని దగ్గర నా బిడ్డ సరిగ్గా ఉంటే చాలండి అని ఒక మాట ఎప్పుడైనా అన్నావా? నా బిడ్డ దేవుడిలో ఉంటే చాలు, దేవుడిలో ఎదిగితే చాలు, ఆయనే దీవిస్తాడు అని ఎప్పుడైనా అన్నావా? ఒరే అది ఎలా చదువుతుందో చూసావారా, ఆడు ఎలా చదువుతున్నాడో దరిద్రుడా, నువ్వు దరిద్రుడు అయిపోతావురా, ఆడు పైకి నీ ముఖం వెళ్తాడు, నీ ముఖం తీసి గోడకేసి కొట్టాలి నీలాంటి వెళ్తారా? ఆడు 10th అయిపోయాక ఇంటర్మీడియట్ అయ్యాక బ్యాగ్ వేసుకుని ఎక్కడికి వెళ్తాడు నీకు తెలుసా? ఎంతో మంది గోల్డ్ మెడలిస్టులు పిచ్చోడైన కూడా ఉన్నారు, ఎంతో మంది హైగా చదివినోడు అడ్డమైన కోతుల్లో పోయినోడు ఉన్నారు. నీకు తెలుసా నీ పిల్లల సంగతి? అందుకే ఈ గొర్రెల తొట్టిలో ఉన్నటువంటి ఈ దావీదుని తండ్రి లెక్క చేయలే, ఆడికి చదువులే, ఆడు ఎంతో పెద్ద అవుతాడని కాడు ఇంత బుట్ట కిందలో ఉన్నాడు, ఆడు పనికిరాడు. అందుకనే మా కొడుకులండి ఎత్తు తగ్గలావు తెల్లగా రంగుగా అన్ని విద్యలు వచ్చి ఇదిగో నాయన నాయన అన్నాడు. అయ్యో పిచ్చి ప్రవక్త, నేను ఎప్పుడైనా పయ్యాసాలు చూసానా సరే అన్నాడు. అది ఆడెవరు కాదు గట్టే అన్నాడు. మరి అయ్యా ఇంకెవరన్నా ఉన్నారా? ఆడు కింద పుడతగాడు అంటాడు. ఆడు రాజకీయం పనికొస్తాడా రాజుగా పనికొస్తాడా? ఆడు ఎప్పుడో గొంతుకి అంటూ ఉంటాడు. లాభం లేదు, ఆడు జ్ఞానం లేదు. అయితే పిలు ఏమో దేవుడు ఇష్టమైనతో నాకు తెలియదు అన్నాడు. వెంటనే పిలవగానన్నాడు, ఈడు నాకు రాజు కాబోతున్నాడు, ఈయన అభిషేకించు. ఆ సౌలున్నాడుగా మంచి అందగాడు, మంచి రూపసి, ఆడికి అభిషేకం అయింది కదా, ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? దేవునికి స్తోత్రం. ఊరేమో మాట్లాడుతున్నాడు, తుమ్మేమో మాట్లాడుతులేదని ఎక్కడ పోయాడు? కన్న పిశాచి దగ్గరికి వెళ్ళాడు. ఆడు ఈరోజు అలాంటి వాడు నేను ఎన్నుకోవట్లే, ఇది నల్లగా ఉంది, ఇది అందంగా లేదు, ఇది పిచ్చిదానిలాగా ఉంది, ఇది ఎక్కువ చదువు రాదు, దీనికి తెలుగు రాదు, ఇంగ్లీష్ అని ఏమీ రావు, ఎలాగా దీనికి చదువుకోలేదు అని నువ్వు అనుకుంటున్నావా? అలా అనుకోవద్దని చెప్తున్నాడు ఇవాళ. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఆ గొర్రెల దగ్గర ఉన్నావు, ఆ గొర్రెల దొడ్డిలో ఉన్నావు, ఆ గొర్రెలు వచ్చున్నావు. నిన్ను బయటకు తీసుకొచ్చాను, నేను తీసుకొచ్చి నేనేం చేశాను? నిన్ను ఇశ్రాయేలులను నా జనుల మీద నేను అధిపతిగా నియమించి తిని, నీవు పోవు చోట్లనెల్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకంలోని కనులైన వారికి కలుగు పేరు నీకు కలుగ చేసి ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కేజీ ఉల్లిపాయలు తెలియకపోయినా పర్వాలేదు, బ్రతుకు తెరువు తెలియకపోయినా పర్వాలేదు, బ్యాంకులో వెళ్ళి డబ్బులు కట్టలేకపోయినా పర్వాలేదు, అందంగా లేకపోయినా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు, నాకు నచ్చింది నా భార్య, అంతేనా? ఎవరి భార్యలా మనం? హల్లెలూయా, హల్లెలూయా. నాకు నచ్చిందయ్యా, నాకు ఇష్టం అనిపించింది, ఈమెతో నేను జీవితాన్ని గడపబోతున్నాను. అసలు ఎంత ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేస్తావా? ఎప్పుడైనా ఈ విషయం నువ్వు అంగీకరించావా?
దేవునికి అట్రాక్ట్ చేయవలసిన అవసరం లేదు మనకి. ఎవరికి మనం అట్రాక్ట్ చేసుకోక్కర్లేదు, ఇగిలించక్కర్లేదు, సకిలించక్కర్లేదు. సమస్తము దేవుడి చేతిలో ఉంది. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. లోకములో కనులైన వారికి కలుగు పేరు నీకు కలిగించేసి ఉన్నాను, మరియు ఇశ్రాయేలీలను నా జనులు ఇకను కదిలింపబడకుండా నా జనులు ఇశ్రాయేలీయులను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి పూర్వము ఇశ్రాయేలీయులను నా జనుల మీద న్యాయాధిపతులను నియమించిన తర్వాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టక ఉండినట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనిది ఏమనగా నేను నీకు సంతానము కలగజేయుదును. నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనము నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రి అయ్యుండును. అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోను అతనికి శిక్షించును. గాని నిన్ను దండము దెబ్బలు వదులుతున్నాయా? వదలవయ్యి. అవి ఎప్పుడు ఉంటాయి. తప్పు చేస్తే దండన తప్పదు, శిక్ష కూడా తప్పదు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడే. దావీదుతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు మాత్రము పాపము చేస్తే మాత్రము నరుల దండముతోను మనుషులకు కలుగు దెబ్బలతోను అతన్ని శిక్షించును. అక్కడ ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు చూడు. నరుల దండనముతోను, తర్వాత మనుషులకు కలిగే శిక్ష ఇద్దరితోను శిక్షించును. గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరముగా చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. దేవునికి స్తోత్రం. దావీదుతో నాతాను ద్వారా పంపించిన వర్తమానము దేవుడు ఈ రోజుకి దావీదు సింహాసనం ఇంకా ఉంది. ఆనాడు చేసిన ఆ ప్రమాణమే ఈరోజు మనం ఇంకా దేవుని దగ్గర నిలబడి ఇంకా మనము ఆ ప్రమాణాన్ని పొంది అది ఆ రోజు చేసినదే మరలా ఇప్పుడు కూడా మనతోటి దేవుడు చేస్తున్నాడు. నాతో చేశాడు, ఇప్పుడు మీతో కూడా చేయబోతున్నాడు. ఎవరైతే దేవుని మాట విని దేవుని చిత్తాన్ని నడిచి ఆయన్ని ఆజ్ఞలు ఆయన్ని చిత్తము గైకొన్నట్టయితే ఈరోజు మీతో కూడా చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రమాణం అయిపోయిందని మీరు అనుకోవద్దు. ఆ ప్రమాణము ఇంకా నడుస్తూనే ఉంది. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే నీవు నీ బిడ్డలు ఎలా పెంచాలో దేవుడు మనతో చెప్తున్నాడు. యథార్థముగా వారిని పెంచండి, దైవ భక్తితో పెంచండి, నీతితో పెంచండి. దేవునికి స్తోత్రం. మీ కూతుళ్ళు మీ కొడుకులు అందాలు చూసి మురిసిపోయేది కాదు ఇది. అలా మురిసిపోవడం వల్ల లాభం ఏమీ లేదు, దానివల్ల నష్టమే. కనుక ఈరోజు నీ బిడ్డల్ని పెంచే విధానం నీకు తెలియాలని వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేసి మాట్లాడుతూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. చూద్దాం 25వ వచనంలో ఏమన్నాడు? దేవా యెహోవా, నీ దాసుడను నన్ను గుర్చి నా కుటుంబమును గుర్చి నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలుచున్నట్లు దృఢపరచి సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నాడను మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చు. దేవుడు ఏదైతే
దావీదుతో చేశాడు ఆ ప్రమాణం. ఇప్పుడు దావీదుకి మనకి సంబంధం ఎలా కుదిరింది, ఎలాగొచ్చింది సంబంధం? మనకి దావీదు సంబంధం యేసు ప్రభు వారికి వచ్చింది. యేసు ప్రభుకి పుట్టిన బిడ్డలందరూ కూడా ఈ సంబంధంతో ఈ వాగ్దానాన్ని మనకి దేవుడు నిలబెడుతున్నాడు. కాబట్టి మనం ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. నా కొడుకు పిహెచ్డి, ఏహెచ్డి, స్కూల్ ఫస్ట్ అవన్నీ వేస్తే దానివల్ల అదేమీ లాభం లేదు. చిన్ననాటి నుంచే మన బిడ్డల్ని ఆత్మ సంబంధముగా మనం పెంచి ఆత్మీయతలో వారిని నడిపించినట్టయితే ఆ ప్రమాణం నీ బిడ్డలకు కూడా నెరవేర్చబడుతుంది. అది దేవుడు చదువును చూసి కానీ, ఎత్తును చూసి కానీ, రంగును చూసి కానీ, అందాన్ని చూసి కానీ దేవుడు ఈ వాగ్దానం చేయలేదు. దేవుడు చేసిన వాగ్దానము ఆయన యొక్క ఆజ్ఞలు కైకొని ఆయన చిత్తము నెరవేరుస్తూ ఆయనకి ఇష్టమైన పాత్రగా నడిస్తే ఆ ప్రమాణం ఈరోజు మనకి కూడా దేవుడు చేసినట్టే. దేవునికి స్తోత్రం. కీర్తన 15:2 చూద్దాం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండములాడడు, తన చెలికానికి కీడు చేయడు. ఇక్కడ ఏమంటున్నాడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు నడవాలి. మొదట మన ప్రవర్తన యథార్థంగా ఉండాలి. కుయుక్తి ప్రవర్తన దేవునికి ఇష్టం ఉండదు. ఏదున్నా యథార్థం ఉండాలి. ఈ కుయుక్తి ప్రవర్తన దేవుడు అంగీకరించాడు. అందుకే వాక్యం మనతో చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలకాలి. అంటే హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రం. నీకు మాట్లాడే ఇష్టం లేకపోతే మాట్లాడు, చెప్పక్కర్లేదు. కానీ చెప్పేదేదో నువ్వు సత్యమే చెప్పాలి. ఈరోజు ఈ వాక్యాన్ని హృదయపూర్వకంగా నేను మీకు చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. దోషం నాలో ఉంది అనుకున్నప్పటికీ కూడా నేను దాన్ని మీ ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా చూడండి 89:3-4 చూద్దాం. 89:3-4. నేను ఏర్పరచుకున్న వారితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. దేవునికి స్తోత్రం. నేను ఏర్పరచుకున్న వారితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను, తరతరములకు నీ సింహాసనం స్థాపించెదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాను. యెహోవా ఆకాశ వైశాల్యము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను ప్రమాణం చేశాను, ఆ ప్రమాణము తరతరములు కూడా నేను నెరవేర్చబోతున్నాను. హల్లెలూయా. అందరూ దేవుడి దగ్గరికి రండమ్మా, దేవుని మాట వినండమ్మా, దేవుని ప్రకారంగా నడవండమ్మా అంటే ఎందులో నడుస్తున్నాం? లోకంలో ఎలాగా శ్లోకాలు వస్తాయని చూస్తున్నాం. అందుకనే అది పోగొట్టుకుంటాం, ఇది పోగొట్టుకుంటాం. దేవునికి స్తోత్రం. ఈ పార్ట్నర్షిప్లో ఎవరు డాక్టర్స్ అని పార్ట్నర్షిప్లో బాగా కొన్ని కోట్లు ఇచ్చేసారు. ఒక డాక్టర్ అయితే కొన్ని కోట్లే అప్పు అయిపోయి ఎప్పుడైనా అయ్యా నీకు మాట్లాడాలి అని ఆ అప్పించినోడంటే అలాగ నడిపేసి చూడండి. కొన్ని సంవత్సరాల నుంచి నడిపేస్తున్నాడంట. అయితే దేవుడితో మొన్న ఎందుకో చాలా గొడవ అయిపోయింది. ఈ డాక్టర్స్ మొత్తం 5 ఈ 5 కూడా డబ్బు ఇన్వెస్ట్ చేసేటటువంటి వ్యక్తులు. అందుకని ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికీ కూడా పార్ట్నర్షిప్స్ తీసుకోవద్దు. మొదటి నుంచి కూడా అదే చెప్తున్నాను. దానివల్ల లాభాలు వచ్చినప్పుడు అక్కడ భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. దానికి మంచి ఉండదు, చెడ్డ ఉండదు, దానికి నీతి ఉండదు, నియమాలు ఉండదు. ఆఖరికి దేవునికి స్తోత్రం. ప్రియులారా ఇతను చాలా ఇదైపోయాడు, డిప్రెస్ అయిపోయాడు. ఇంకొక అతను ఆడేదో డ్రైవర్తో షూట్ చేశాడని, ఏదో చచ్చిపోయాడని, ఏదో భయం వేసి ఏదో మొత్తానికి వెళ్ళి ఎక్కడో వెళ్ళిపోయి తనకి తానే షూట్ చేసుకుని చచ్చిపోయాడు ఒక డాక్టర్. దేవునికి స్తోత్రం. అతని ఆలోచన ఎప్పుడు ఏముండేదంటే ఆఫ్రికాలో ఒక హాస్పిటల్ కట్టుకోవాలి,
అక్కడ పరిచయం చేయాలని ఒక ఆశలాగే ఉన్నాయి. మనిషి ఎగిరిపోయారు. ఈరోజు నా సహోదరి సహోదరుడా, దేవుని మీద ఆనుకుని చేద్దాం. నో పార్ట్నర్షిప్స్, నో ఇన్వెస్ట్మెంట్స్. ఇతరులతో మీరు ఏది పెట్టుకోవద్దు. దేవుడు ఇండివిజువల్గా నేను దీవిస్తే దీవించనివ్వండి అంతే. కానీ ఏ మాత్రం కూడా మనం ఇలాంటివి అనుసరించి వెళ్ళదు. దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయి, చాలా భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. అందుకే వాక్యం ఈరోజు మనతో చెప్తుంది. ఏమంటుంది? నేను ఏర్పరచుకొనిన వారితో నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ సంతానము స్థిరపరచెదను, తరతరములకు నీ సంతానము స్థాపింతును అని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆ ప్రమాణం ఈరోజు నీకు చేశాడు. ఈ ప్రమాణానుసారంగా నడవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను ఇండివిజువల్గా ఆస్వాదిస్తానంటున్నాడు. కారణం ఏంటంటే నీ భక్తిని బట్టి. ఒకవేళ ఇప్పుడు కొంచెమే ఉండొచ్చు, తుదకు అది మహా అభివృద్ధి కలిగి ఉండొచ్చు. దేని బట్టి? దైవత్వాన్ని బట్టి. దేవుడు నీకు ఆల్రెడీ ప్రమాణం చేసి ఉంచాడు కాబట్టి దేవుని యందు ముందునే దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. దేవుని సన్నిధిని విడిచిపెట్టొద్దు, దేవుని మాటలు విడిచిపెట్టొద్దు. దేవుని యందు భయభక్తి కలిగి ఉందాం. ఆ తర్వాత ఆటోమేటిక్గా దేవుని యొక్క ఆశీర్వాదాలు దినదినము అభివృద్ధిలోకి వస్తాయి. అందుకే వాక్యం ఈ దినం మనతో హెచ్చరిక చేస్తున్నది. ఇలాంటి స్థితి నీకు కావాలని, ఇవ్వాలని దేవుడు నీ పక్షములో ఆశించి ఉంచాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, సొంత ఆలోచన, సొంత తలంపులు మంచివి కాదు. 29వ వచనం చూద్దాం. 29. శాశ్వత కాలము వరకు అతని సంతానమును ఆకాశము ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలుపుతాను. అది ప్రమాణం, మామూలు కాదు. దేవుడు చేసిన ప్రమాణం ఇది. కాబట్టి దీని కొరకు మనం ప్రయాసపడాలని వాక్యం చెప్తుంది. 36, 37 వచనాలు ఏముందో. చంద్రుడున్నంత కాలము అది నిలుచుననియు మెంటనుంట సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడిననియు నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని దావీదుతో నేను అబద్ధము ఆడను. ఆయన వంశ అబద్ధం ఆడడానికి. అందుకే ఇక్కడి నుంచి మనం ఏం చేద్దాం? దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు చేసిన ప్రమాణాన్ని నీ ముందు పెట్టుకుని అది నీ బిడ్డల తరాల వరకు ఉండాలని దేవుని కొరకు నువ్వు బ్రతికితే దేవుడు తీరుస్తాడు. దేవుని స్తోత్రం. ఇది మనుష్యుల మీద ఆధారపడితే ఈ రకంగానే ఉంటాయి. అందుకే ఏ మనిషి మనం గొప్ప చేయలేడు, ఏ మనిషి ద్వారా మనం గొప్ప కాలేము. ఒకవేళ అలాంటిది వచ్చినప్పుడు ఒకవేళ మన స్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు. దేవునికి స్తోత్రం. అందుకే మా హెబ్రీ 1వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా నీవు నాకు కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను అనియు ఇదియు గాక నేను ఆయనకు తండ్రినై ఉందును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలతో ఎవరితో ఎప్పుడైనా చెప్పేనా? మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ప్రమాణం కేవలం మనతోటే చేశాడు. దూతలతో ఎవరితో కూడా ప్రమాణం చేయలేదు. చేసినది ఆయన బిడ్డలమైన మనతోటి. నేను నిన్ను కన్నాను, నీవు నా కుమారుడివి, నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, నీకే కొద్దిగా చేయను, కానీ నువ్వు నా ఆజ్ఞలు కైకొనాలి, నా చిత్తాన్ని నువ్వు నెరవేర్చి నడవాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి
దేవునికి స్తోత్రం. ఈ దినము నేను ఆశీర్వదించబడాలి అంటే నిశ్చయముగా దేవుని ఆజ్ఞలు కలుగుకొని దేవుని కొరకు మనం నడుము కట్టుకొని సాగినట్టయితే దేవుని యొక్క దివ్య ఆశీర్వాదాలు మన మీదకి రాబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ప్రయాసపడతావు? చిట్టీలు కట్టుకుంటావు. ఎందుకు ప్రయాసపడతావు? ఇన్స్టాల్మెంట్లో ఎందుకు నీకు బాధ? అన్ని సమకూర్చేవాడు దేవుడు నీకున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు చిట్టీలు కడతావు, ఎవడో ఎత్తుకుపోతున్నాడు. ఏం లాభం? ఆడెనకాల నువ్వు ఏడుతా ఉంటావు, అమ్మా డబ్బులు ఇస్తలేదు, డబ్బులు ఇస్తలేదు, కొంచెం ప్రార్థనలో పెట్టమ్మా, మన విషయాల్లో పెట్టి బాగా ప్రార్థన చెయ్యమ్మా, నేను అడగలేకపోతే నువ్వు ఏడమ్మా అంటున్నారు. దేవునికి స్తోత్రం ప్రియులారా. కనుక ఈరోజు నేను దీవించడానికి దేవుడు చాలా మంది దీవించడం అనుకున్నారు పిచ్చోడు. దీవించడానికి లంచాలు అక్కర్లే, కొంచాలు అక్కర్లే. నీ 10 రూపాయలు 1000 రూపాయలుగా మారిపోయి దేవుని ఆశీర్వాదాలు అవి ఎలా మారుతాయో, ఎలా హెచ్చించబడతావో, ఎలా దీవించబడతావో అది ఎవరికి తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప ఆశీర్వాదాలు ప్రియులారా. ఆ ఆశీర్వాదాల కొరకే పిలువబడ్డాం, అలా జీవించడానికే పిలువబడ్డాం. కానీ అన్ని బాగానే ఉన్నాయి. అన్నీ అయ్యాక వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాం? ఇన్స్టాల్మెంట్ బట్టలకి వెళ్తున్నాం. ఎందుకు? దేవుడు దీవిస్తానన్నాడు కదా. రోజుకో చీర కట్టుకుంటే సచ్చందరూ అమ్ము దేవుడు దీవించాడు అంటారు. అందుకనే ఇన్స్టాల్మెంట్లో బట్టలు కొనుక్కుంటాం. హల్లెలూయా. దయచేసి ఆపేయండి, ఆ పద్ధతులు ఆపేయండి. నీకేది అక్కరగా ఉందో నా సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థించి మొరపెట్టు. నేనిస్తాను. ఆయన మనకి చేతకాని దేవుడు కాదు. ఈరోజు జాగ్రత్తగా గమనించమని వాక్యం చెప్తుంది. దేవుడి స్తోత్రం. లక్ష్మి వాడు చిన్న కూతురు ఉంది కదా, ఉంటది టైలర్ లక్ష్మి. అది ఉపవాసం చేస్తుంది. నేను ఉపవాసం చేస్తాను మమ్మీ, దేవుడిని అసలు అది చచ్చిపోవాల్సిన పిల్ల. దాని గురించి వాడు ఈ మందిరానికి వచ్చారు. అది రియల్గా చనిపోవాలి. ఎందుకంటే డాక్టర్స్ అన్నారు ఇది బ్రతకదు అమ్మాయి అన్నారు. సరేలే దేవుని మందిరానికి తీసుకెళ్తే బతుకుతాదిలే అని తీసుకొచ్చింది. అలాంటి బతికేది ఇప్పుడు ఏమైంది? ఉపవాసాలు చేస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. మన వాడు అమ్మ చెప్తుంటే నేను స్ట్రన్ అయిపోయాను. ఉపవాసం చేస్తుందమ్మా, వద్దే అంటే వింటలేదు. ఎందుకు చేస్తాను మమ్మీ, తప్పకుండా చేస్తానని నేను ఆశ్చర్యపోయాను. నిన్న మొన్న చావాల్సిన పిల్ల దేవుడి దగ్గర ఉపవాస ప్రార్థనతో ఉందంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నిశ్చయంగా ఇలాగా బాలుడు నన్ను యత్నించండి. విశ్వాసం అనే అంకురాన్ని వాడు హృదయ అంతరంగంలో వెయ్యండి. అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదు, వేరే వాళ్ళని మీంచేసి మాట్లాడదు. అది మీకు వద్దు, అది మీకు అవసరం లేదు. ఒరే వాడు చూడరా, ఒరే వీడు చూడరా, ఒరే దాన్ని చూడరా, ఇవన్నీ మీకు వద్దు. నాన్న మొదట ప్రార్థించి నీ హృదయంలో విశ్వసించు. ఆ తర్వాత దేవుడు ఏం చేసినా పర్వాలేదు, ఫెయిల్ అయినా పర్వాలేదురా, కానీ నువ్వు మాత్రం దేవుని దగ్గర బతుకు ఉండాలా. పేరు పాస్ ఇంపార్టెంట్ కాదురా. దేవుడిలో భయభక్తులు కలిగి ఉండి ప్రార్థన చేసుకో. దేవుడు ఎట్లా ఫెయిల్ చేస్తాడు నాన్న నిన్ను? ఇంత భక్తుకుంటే దేవుడు ఎట్లా ఫెయిల్ చేస్తాడు అని ఎప్పుడైనా నీ పిల్లల్ని చెప్పావా? కంపారిజన్, పక్కోడితోటి ఎదురోడితోటి. ఆడో పెద్ద అయిపోయాడు, నేను కూడా అంత పెద్దగా అయిపోవాలి అక్కర్లేదు. ఆ పెద్దతనం దేవుడిలో చూసావంటే ఉన్నతమైన స్థలంలో నీకు మన దేవుడు కూర్చోబెడతాడు. సింహాసనము అంటే ఏంటి? నీవు పైవాడిగా ఉంటావు కానీ క్రిందివాడిగా ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పైవాడివే, క్రిందివాడివి కాదు. నేను ఉన్నత స్థానంలో ఉంచాలని కోరుకుంటున్నాడు. మాటికి వాడికి నేర్పించవలసింది ఇదే. అప్పుడు పెద్దవాడైతే ఈ అంకురాలు వాడి హృదయంలో ఉండి బలపడడానికి అవకాశాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. చూద్దాం, కీర్తన 75 10వ వచనం చూద్దాం. భక్తిహీనుల కొమ్ములన్నిటిని నేను విరగగొట్టెదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడు. భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగొట్టెదను,
చేసెదను. నీతిమంతుల కొమ్ములు నీతిమంతుల కొమ్ములు హెచ్చించబడతాయి. ఈరోజు నువ్వు నీతిమంతుడుగా నీతిమంతురాలుగా ఉంటే నేను దేవుడు హెచ్చించబోతున్నాడు. ఆ దాని కొరకే ప్రయాసపడి దేవుని దగ్గరకు వస్తున్నావు. దేవుడు చేసిన ప్రమాణం నిస్సి మందిరానికి దేవునికి స్తోత్రం. ప్రియుల చూడండి 24:4 వచనం చూద్దాం. 24:4 వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం రెండు కావాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు వ్యర్థమైన ఈ లోక సంబంధమైన దాని మీద నువ్వు మనసు పెట్టొద్దు. ఈ లౌకిక సంబంధమైన దేని మీద నీ మనసు నిలపదు. నిర్దోషమైన చేతులు కలిగిన జీవితం నీకు కావాలి. దేవునికి స్తోత్రం. ఎవరినో సంతోష పెట్టడానికి నువ్వు రాలేదు ఇక్కడికి. ఎవరిని సంతోషపరచడానికి వచ్చావు? దేవుని సంతోష పెట్టడానికి వచ్చావు. నీ హృదయంలో కలిగినటువంటి ఆ ప్రత్యేకతను బట్టి దేవుడు నీ విషయంలో సంతోషిస్తున్నాడు. నీ ఒక దావీదుకి చేసిన ఆ ప్రమాణము నీ మీద నిలబెట్టాలని దేవుని యొక్క ఉద్దేశమైంది. అందుకే దేవుడు ఈ దినం నిన్ను పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకానికి కాదు, లోక ఆశలు వదిలేసుకోండి. దేవునికి స్తోత్రం. ఈ దినం దేవుడు నీతో నాతో కూడా హెచ్చరిక చేసి మాట్లాడుతూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి యోబు 36:7 వచనం చూద్దాం. 36:7 నీతిమంతులను ఆయన చూడకపోడు సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును వారు కనపరచబడుదురు. మనుషులు కాదు వారిని కనపరిచేది. ఎవరిని? దేవుడు కనపరుస్తాడంట. ఇక్కడ అన్నాడు నీతిమంతులను ఆయన చూడకపోడు. సింహాసనం మీద ఒకవేళ నువ్వు నీతిమంతురాలివి నీతిమంతుడు అయితే నిశ్చయముగా ఆయన కను దృష్టి నీ మీద ఉంది. నిన్ను ఖచ్చితంగా ఆయన చూస్తాడు. దేవుని స్తోత్రం. సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును వారు కనపరచబడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఒకవేళ రాజుగారు మన మందిరానికి వచ్చారు అనుకున్నాం. అమ్మ మీ మందిరానికి రావాలనిపిస్తుంది, వస్తున్నాను అనుకున్నాం. రాజుగారిని ఈ సింహాసనం మీద కూర్చోబెడతామా? కింద చేరేసి కూర్చోబెడతాం. పైన కూర్చోబెడతాం. పైన ఆయనతో పాటు మనం ఉన్నామా? లేకపోతే ఆయన ఒక్కడే ఉంటాడా? రాజుని ఇక్కడే పెట్టి కూర్చోబెడతామా? మనం ఎవ్వరు పైకి రామా, మాట్లాడమా? రాజుగారు ఏం చేస్తాడు? కూర్చుని వింటాడు. అంతేనా? ఆయన ప్రసంగం చేస్తాడా? మరి ఇప్పుడు ఎవరు కూర్చుంటున్నారు? ఎవరు కూర్చుంటున్నారు? ఈరోజు ఆలోచన చేయి. ఆ ఆధిపత్యత నీకు ఇచ్చాడు కదా. ఇప్పుడు ఆ మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగింది కదా. ఎక్కడికి వచ్చారు వాళ్ళందరూ? ఒకప్పుడు చర్చకి రాగలరా? ఎప్పుడు వస్తున్నారు? హల్లెలూయా. ఈరోజు ఆలోచన చేస్తారు కదా. దేవుని సింహాసనం మీద ఉన్నారు. ఆ సింహాసనం మీద ఉన్న నీ దయ కోరి వాళ్ళు నీ దగ్గరకు వస్తున్నారు. అంతేనా? నీ దయ కోరే వస్తున్నారు కదా. ప్రార్థన చేయండమ్మా అని. ఏదైతే మనకు అవసరం లేదు, ఆయన ఏమైతే మనకి ఎందుకు? వచ్చారా లేదా? వంగారా లేదా? ఆయన మొక్కలు పెట్టారా లేదా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు దేవుడి వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ వస్తున్నారు. దేవుని స్తోత్రం. వారు నీతిమంతులను ఆయన చూడకపోడు. ఆయన వారు నిత్యము కూర్చుండబెట్టును వారు కనపరచబడతారు. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఆ సమయంలో అక్కడ కనిపించబడుతున్నారు. ఈరోజు నా సహోదరా, దేవుని మాటను జాగ్రత్తగా గ్రహించి మొదట ఏం వెతుకుదాం? ఆయన నీతిని, ఆయన రాజ్యం. ఏమే చర్చికి ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, కానీ నువ్వైతే మాత్రం ట్యూషన్కి ముందే వెళ్ళాలి. ప్రార్థనకు వచ్చినా ఏమి కాగలేదు. ఇప్పుడు తర్వాత ఇంకా 3 రోజులు ఉన్నాయి ఇలా ప్రార్థన చదవడానికి. రే ట్యూషన్కి ముందెల్లో తెలిసిందా? మనం నేర్పే బాడీ
మొదట దేవుని కాదు, ఎవరిని కనపరుస్తుంటాం? లోకాన్ని. అందుకే మన బిడ్డలకు ఎప్పుడు కూడా ఎక్కడ మార్కులు వస్తాయి? అక్కడే వస్తాయి. ఫస్ట్ ఆలోచన చేస్తావు, ఎక్కడో వస్తుంటాయి. అది వద్దు నీకు. ఇప్పుడు నువ్వు చేయవలసినది దేవుని మార్గం తట్టు నీ బిడ్డలు తిప్పడం, దేవుని సన్నిధి తట్టు నీ బిడ్డలు తిప్పు. వాళ్ళు ఈ అంకురాల చేత వారు నింపబడితే ఒక దినం కాదు, ఒక దినమైన వారికి ఈ వాక్యపు అర్థం తెలుస్తుంది. తిరిగి మళ్ళా ప్రభు దగ్గర వాళ్ళు పశ్చాత్తాపంతో ఉంటారు. దేవునికి స్తోత్రం. చూద్దాం సామెతలు 28:18 చూద్దాం. సామెతలు 28:18. యథార్థంగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. చూడండి, యథార్థ ప్రవర్తన కలిగిన వారు రక్షించబడుదురు, మూర్ఖ ప్రవర్తన గలవారు హఠాత్తుగా పడిపోతారంట. దేవునికి స్తోత్రం. వారి నాశనము హఠాత్తుగా ఉంది. అందుకే యథార్థ ప్రవర్తన కలిగిన వారిని అంటే దేవుడు రక్షిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, 3వ అధ్యాయం 20 చూద్దాం. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురిపించుచున్నవి. దేవుని స్తోత్రం. అలాగే 23 చూద్దాం. అప్పుడు నీ మార్గమున 21 నుంచి చూద్దాము. నా కుమారుడా లెస్సైన జ్ఞానము వివేచనను భద్రము చేసుకొనుము. అవి నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గము నీవు సురక్షితముగా నడిచెదవు. ఎప్పుడు తొట్టులకు ఏ పాపములో పడడానికి అవకాశం ఇక ఉండదు. నీవు భక్తిహీనుడు అయినప్పుడు నువ్వు పడేది పాపములోనే, నీవు కోరేది పాపాన్ని. లెస్ అయిన జ్ఞానం ఎప్పుడైతే నీకు ఉండదు, లెస్ అయిన జ్ఞానము దైవ జ్ఞానమే. ఎప్పుడైతే నువ్వు దైవ జ్ఞానాన్ని విడిచిపెడతావో అప్పుడు నువ్వేం కాబోతున్నావంట? నీ కాలు జారిపోద్ది. దేవునికి స్తోత్రం. నా కుమారుడా, లెస్ అయిన జ్ఞానము వివేచన భద్రము చేసుకో. ఇదెప్పటికీ నీలో ఉండాలి. భద్రము చేసుకోను. వాటిని నీ కన్నుల ఎదుట నుంచి తొలగిపోనీయకుము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగా ఉంటదంటే ఈ నెక్లెస్లు కాదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. 10 రూపాయలు ఎక్కువ వస్తే ఏ గొలుసు కొనుక్కోవాలి, ఏ నెక్లెస్ కొనుక్కోవాలి, ఏ గాజులు కొనుక్కోవాలి, ఏ కాళ్ళ కొనుక్కోవాలి, ఇవే ఆలోచన. అంటే లోకానుసారంగా బిడ్డల్ని మనం ఎలా పెంచుతామంటే, దేవుని స్తోత్రం, నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే లేదా గొలుసు చేయించేస్తాను అంట. అంటే ఎక్కడికి లాక్కెళ్తున్నాం వాడిని? లోకంలోకి. ఆ గొలుసు వేసుకున్నాడు మంచిగా చదువుకుంటాడు, మంచిగా అవుతాడు. ఆ గొలుసు వేసుకున్నాకాడు ఎక్కడుంటాడు? బండి వేసుకుంటాడు, బజార్లో మధ్య నిలబడతాడు. గొలుసు కనబడుతుందో లేదో అని మరి చూపిస్తూ ఆ గొలుసును చూసన్నా అమ్మాయి వస్తుందని ఆశ. అంతేనా? ఆ గొలుసు చూడగానే అమ్మాయి గారికి అందంగా కనపడతాడు అబ్బాయి. వెంటనే దాని గురించి అన్నా కుడుకుతా ఉంటుంది, కాళ్ళ గజ్జలు గలగల్లాడిస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రియుల ప్రేమాయణాలు మొదలవుతాయి. ఓరిడు దుంపదేగా పెద్దగా ఏదో చదువుకుని మంచిగా అవుతాడని గొలుసు ఇచ్చిందాకుండి ఈడేంటి ఇంకా కొద్ది రోజులకి అమ్మాయిని సినిమాకి పట్టుకెళ్తాడు. అక్కడ ఇక్కడ తిరిగే లోపల గొలుసు ఏమైపోద్ది? తాకట్లోకి వెళ్ళిపోద్ది. ఇంకేముంటుంది? అయిపోయింది. అమ్మగారు ఆశ పెట్టి కొన్న గొలుసు కాదా తాకట్లో ఉంది. ఏదో తాకట్లో ఎన్నో ఉంటాయి మమ్మీ. మేము ఫంక్షన్ చేసుకున్నాం మా ఫ్రెండ్స్, ఎన్నో ఉంటాయి మమ్మీ. నీకేమని చెప్పాలి? ఆ ఫంక్షన్లో నేను ఒక్కడినే అసహ్యంగా కనపడినా, అందుకని గొలుసు తాకట్టెట్టుకున్నాను. ఎక్కడ? అమ్మాయి సినిమాకి, షికారులకి, ఎంజాయ్మెంట్లు తిరగడానికి. ఇవి నీ పిల్లలకి నేర్పుతున్నావు. ఇవి నేర్చుకున్నారు నీ పిల్లలు. నువ్వే స్థితిలో ఉన్నావు ఒకసారి పరీక్షించు. నీ పాపం నీ కళ్ళ ముందుంది. అందుకే వాక్యం మనతో చెప్తుంది ఈరోజు, జాగ్రత్త.
దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? అప్పుడు నీ మార్గమున అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునో నీ తొట్టిల్లదు. పాదము ఎప్పుడూ తొట్టిల్లదు. దేవునికి స్తోత్రం. పడిపోయే అవకాశాలు నీకు లేవని వాక్యం చెప్తుంది. సహోదరి సహోదరి, ఈరోజు నువ్వు పడిపోకూడదని దేవుడు చెప్తున్నాడు. నీవు దైవత్వంలో ఉన్నత ఆశీర్వాదాలతో ఉన్నత జీవితం నువ్వు భరించాలని దేవుని కోరిక. అందుకే దేవుడు మనకి లెస్సయ్యని జ్ఞానం పొందమంటున్నాడు. చాలా మంది లెస్సయ్యని జ్ఞానం ఎక్కడంటే టీవీలో ఏమి తింటే బలంగా ఉంటారు, ఏమి తింటే కళకళలాడతాయి కళ్ళు, ఏమి తింటే గుండెలు గుండెలాడతాయి, ఏమి తింటే కాళ్ళు గలగలలాడతాయి, ఇలాంటి దగ్గర ఉంటాం మనం. కానీ ఈ జ్ఞానం దగ్గర మనం ఉందో ఇది మాకు వద్దు, ఇవి మాకు పని లేదు. ఈరోజు సహోదరి జాగ్రత్త పడమని వాక్యం చెప్తూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. చూద్దాం 16:9 చూద్దాం. 10:9. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. కుటిల వర్తనుడు యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా నిర్భయముగా ధైర్యంగా ఉంటాడంట. ధైర్యముగా ప్రవర్తించును. కుటిల వర్తనుడు బయలుపడును. బయటకు వచ్చేస్తాడు. వాడి ప్రవర్తన బట్టి ఈ కుటిల వర్తనుడి యొక్క ప్రవర్తన బయటపడిపోతాడు. వాళ్ళ ప్రవర్తన బట్టి వారి యొక్క క్రియలు బయటపడిపోతాయి. అదే యథార్థవంతుడు అనుకో, వాడికి భయం ఉండదు, నిర్భయముగా ఉంటాడు. వీడికి భయం, గబగబా పరుగులు పెడతా ఉంటాడు. అలా ఇలా కలవరంగా ఉంటాడు. వాడికి సమాధానం నెమ్మదులు ఉండవు. ఆ స్థితిలో వాడు ఉంటాడని వాక్యం చెప్తుంది. యెషయా 33:15 చూద్దాం. యెషయా 33:15. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాటలాడుచు నిర్బంధము వలన వచ్చు లాభము ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులు మలుపుకొని హత్య అను మాట వినబడకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలములో ఉంటాడు. లేకపోతే ఆడు రోడ్డు మీద ఉంటాడు. ఉన్నత స్థలాలు ఎక్కడున్నాయి? హల్లెలూయా, దేవుని సన్నిధిలో. అందుకే నీ కన్నులు ఏమి చూస్తున్నాయో గమనించుకో. నీ హృదయం దేన్ని ఆశిస్తుందో గమనించుకో. ఈరోజు నువ్వు ఏ స్థలంలో ఉన్నావో చూసుకో. నా సహోదరి సహోదరుడా, దేవుని జాగ్రత్తగా గ్రహించాలని వాక్యం మనకి ఈరోజు హెచ్చరిక చేస్తూ వస్తున్నది. చెడుతనము చూడకుండా కన్నులు మూయి, హత్య అనే మాట వినబడకుండా చెవులు మూసుకో, లంచము పుచ్చుకొనకుండా నీ చేతులు మరుచుకో, నిర్బంధము వల్ల వచ్చు లాభాన్ని ఉపేక్షించు, నీతిని అనుసరించి యథార్థముగా నడు. అప్పుడు నీవు ఉన్నత స్థలంలో ఉంటావని వాక్యం చెప్తూ ఉన్నది. 9:7 చూద్దాం. 9:7. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనము స్థిరపరచుటకును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు. దేవునికి స్తోత్రం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమం. ఎప్పుడు మొదలుకొని? ఎప్పుడైతే నువ్వు ఈ ప్రకారంగా నడుస్తున్నావో, ఈ ప్రకారంగా జీవిస్తావో, అక్కడ నుండి నీకు ఆశీర్వాదాలు మొదలవుతున్నాయి. మితి లేకుండా దానికి వృద్ధి క్షేమము కలుగును. సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకును. అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. ఆసక్తి కలిగి దీన్ని చేయబోతున్నాడు. హల్లెలూయా. నేను దీవించాలనుకుంటున్నాడు, ఆశీర్వదించాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. దీనికి ఎలాంటి విధమైనది ఏది అక్కర్లేదు. ఆయన దీవించినప్పుడు, ఆశీర్వదించినప్పుడు మితి లేని వృద్ధి నీకు కలుగుతారు. అందుకే నా సహోదరి, ఈరోజు దేవుని జాగ్రత్తగా గమనించు.
ఆయన ఆశీర్వాదాలు నీకు అర్థం కావు. మొదట ఎక్కడి నుంచి తీసుకొస్తాడంటే కిందకి దించేస్తాడు. ఒకేసారి మనం ఎప్పుడు కూడా ఏం ఆలోచన చేస్తామంటే హై లెవెల్ ఆలోచన చేస్తాం. మా పిల్లకండి మామూలు సంబంధం వద్దండి. ఏ సంబంధం కాదమ్మా, పెద్ద లెవెల్. మనకే లెవెల్ ఉంది, మా లెవెల్ ఇంతేనండి. కానీ మా పిల్ల లెవెల్ మాత్రం అలా ఉండకూడదు. అక్కడి నుంచి దేవుడు దీవించాడు. మొదట క్రిందకి దింపుతాడు. నన్ను కూడా అలాగే దింపాడు. నేను 10 మనుషులతో నడిచిందా. మా పనుడు మెడ మీద ఎక్కించుకుని తీసుకెళ్ళినాడు. నాకు ఏ బాధ లేదు. నలుగురు అందరూ నాకు హాయిగా దేవుని స్తోత్రం వంటలకి అన్నిటికీ హ్యాపీయెస్ట్ లైఫ్ ఎంజాయ్ చేశారు. చాలా ఎంజాయ్ లైఫ్ నాకు. అలాంటి దాన్ని తీసుకొచ్చాడు. ప్రభువా నీ చిత్తం నా పక్షంలో నేను. ఒక ఆయన చెప్పాడు కదా, బిల్లీ హ్యాన్సన్ గారని. ఆయన అన్నాడు, నేను కోరుకుంటే దేవుని యందు భయభక్తులు కలిగిన భార్యను కోరుకుంటాను. ఒకవేళ నేను స్త్రీనైతే దేవుని యందు భయభక్తులు భర్తను కోరుకుంటాను. అలాగని ప్రసంగం చేసేసరికి ఆ ప్రసంగంలో నేను పడిపోయాను. అర్థమైందా? అందులో పడిపోయాను. అందులో పడిపోయి రక్షణకు వచ్చేసాను. అంతే దెబ్బకి రక్షణకు వచ్చేసాక అప్పుడు మళ్ళీ ఆయన ఏమన్నాడు తెలుసా? మీకు వివాహం కావాలన్నప్పుడు కరెక్ట్ అయిన భర్త కొరకు ప్రార్థన చేయండి. మంచి భర్త కావాలని అంటే మంచి భర్త కావాలి ప్రభు, మంచి భర్త కావాలి ప్రభు అని ప్రార్థన చేశాను. చాలా మంచి భర్తనిచ్చాడు. నేను దేవునికి స్తోత్రం. ప్రియుల ఇక అయిపోయింది. నా పని అంతటితో స్టార్ట్ అయ్యింది. నా లైఫ్ అక్కడి నుంచి మొదలైంది. 100 రూపాయల జీతం నుంచి మొదలయ్యాను. ఎప్పుడు అమ్మగారింటికి వెళ్ళిపోయి పడుకోదు అనుకునేదాన్ని. ఎందుకంటే హాయిగా లేవచ్చు అమ్మోడింట్లో కదా. మా వదిన పాప లేవరా పాపగా లేవమ్మా, టిఫిన్ చెప్పుగా లేరా లేవమ్మగారికి మా వదిన అంటే దేవునికి స్తోత్రం. ప్రియుల చక్కగా ఆ టైంకి లేచి నెమ్మదిగా తింటే నెమ్మదిగా అలాగా హాయిగా ఉండేది లైఫ్. 1 నెల ఇక్కడ గడిపితే 3 నెలలు మా అమ్మ ఇంక మళ్ళీ ఇక్కడికి రావు. అమ్మ ఇక్కడ పని చేయాలా, ఇక్కడ పని చేయాలా, ఉండే దడ దడ దడ. దేవునికి స్తోత్రం. అక్కడ లెవెల్లమ్మ నాది. ఆ లెవెల్ నుంచి తీసుకొచ్చాడు. మళ్ళా మొదట వృద్ధిని కలిగిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఎన్ని సంవత్సరాలు పట్టిందమ్మా ఆలోచన చేయాలి. ఒకేసారి సింహాసనం ఎక్కదు. అలా సింహాసనం ఎక్కాలని కోరిక నీకు వస్తే చంపేది. ఎటువంటి శ్రమలవి, కనురెప్పలకు కూడా రెస్ట్ లేనటువంటి శ్రమలవి. 41 సంవత్సరం దాటిపోయింది. 42 సంవత్సరాలు వెళ్ళిపోతాయి. ఈరోజు ఆలోచించి ఇంకా నేను ఇలాగే ఉన్నాను. ఎక్కడ ఏమీ పెరగలేదు, ఏమీ హై లెవెల్ వెళ్ళలేదు, మామూలుగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. అందుకే ఈ వృద్ధి ఇక్కడే కలిగింది, ఎక్కడో కాదు. అందుకే దేవుని వాక్యం అంటుంది. దేవునికి స్తోత్రం. దానికి మరలా వెంటనే వచ్చేది, బాబా మంచిగా అయిపోయారమ్మా, దేవుడు దీవించాడా, అప్పుడే కాదు. ఇంకా చాలా నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి, చాలా నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం. అన్ని కోణాల్లో నేర్పిస్తాడు, అన్ని పద్ధతుల్లో నేర్పిస్తాడు. సహోదరి, ఎలాంటి భయంకరమైన స్థితులకి, ఎలాంటి భయంకరమైన మనుషుల మధ్య ఉంటాం మనం, ఎలాంటి ప్రజల మధ్య ఉంటాం మనం, ఇవన్నీ కూడా నేర్పించి నీకు స్థానాన్ని తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా చూద్దాం 16 అధ్యాయం 5వ వచనం. 16 సింహాసనము స్థాపింపబడును, సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చునొకడు కలడు. కృప వలన సింహాసనము స్థాపించబడును, సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చునొకడు కలడు. తీర్పు తీర్చునొకడు కలడు. దావీదు గుడారములో అతడు ఆసీనుడై న్యాయం
స్తోత్రం అంటే ఆలోచన కలిగి ఉంటాడు, తీవ్రమైన ఆలోచన. దేవునికి స్తోత్రం. ఈరోజు తీర్పు తీర్చడానికి ఇప్పుడు కాదు, ఇప్పుడు కృపలో ఉన్నామంతే. కానీ తీర్పు అనేది వచ్చిన రోజుని ఆ యొక్క దావీదులో ఒక వ్యక్తి అక్కడ కూర్చొని తీర్పు న్యాయం జరిగించబోతున్నాడు. ఆ న్యాయము వాక్యమే. వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాక్యం మనకి తీర్పు తీరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యమే దేవుడైందేను, దేవుడే వాక్యమై. దేవునికి స్తోత్రం. అందుకే 11:3-5 చూద్దాం. 11. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతను తీర్పు తీర్చడు. తాను వినుదానిని బట్టి వినుదాన్ని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి పేదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును. తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. దేవునికి స్తోత్ర. ఇది దేవుని ఆత్మ చేత నడిపించబడే సంఘటన. అన్నాడు యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఈరోజు ఉండును. మనం దేవునికి భయపడాలి. అది మన జీవితానికి ఇంపైన సువాసన. మనం ఏదన్నా గొప్పను మాట్లాడుతున్నప్పుడు అది లౌకికంగానా ఆత్మ సంబంధంగానా ఆలోచన చేసుకోవాలి. చేసుకుని మనం దేవుని భయంతో సాగాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తున్నది. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చాడు. తాను వినిన దాన్ని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. దేవునికి స్తోత్రం. తన వాగ్దండము చేత లోకమును కొట్టును. తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. కనుక దేవుని యొక్క కార్యాలు ఎలా ఉన్నాయి? అతని నడుమునకు నీతియు అతని చుట్లకు సత్యమును నడికట్టుగా ఉంటుందంట. హల్లెలూయా. ఇది మన తండ్రి అయిన యేసుని బట్టి మనము ఆయన బిడ్డలమై ఉన్నాం కనుక ఇప్పుడు ఆయన వెనకాల మనము నడవాలి. ఈ గుణాలు మనలో కూడా రావాలి. ఆయన మార్గం ఉంచిపోయాడు. ఆ మార్గంలో మనం నడవలసిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ మార్గంలో మనం నడుస్తూ ఆయన అనుసరించాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తున్నది. 32:1 చూద్దాం. ఆలకించుడి. రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును. అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇశ్రాయేలు దేవుడు 32 చదవండి. ఆలకించుడి. రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును. అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. మనుషుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానకు చాటైన చోటు వలెను ఉండును. 3-4 నలిగిన రెల్లును అతడు విరువడు. మకమకలాడుచున్న జనపరాత వత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును. భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు. నలుగుడు పడడు. దీపములు అతని బోధ కొరకు కనిపెడతాయంట. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు నీవు నేను కూడా ఏ ప్రకారంగా ఉండాలి అన్నది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నలిగిన రెల్లును బెరవడంట. నలిగిపోయిన జీవితాన్ని మళ్ళా వాళ్ళు దించే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, వారిని కూడా దేవుడు వారిని కాపాడి వారి యొక్క బాధ, వారి యొక్క వేదన చూసి వారిని రక్షించేటటువంటి దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. మరి జనపనార వత్తిని ఆర్పడు అంటున్నాడు. మనము దేవుని మక్కలాడుతున్నటువంటి జనపనార వత్తి దేవుని అంటే వెలుగుతున్నటువంటి దీపాన్ని ఆర్పేవాడు కాదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అతడు సత్యమును అనుసరించి న్యాయాన్ని బలపరుస్తాడు. దేవుని స్తోత్రం. వాక్యానుసారంగా న్యాయం తీర్చేటటువంటి దేవుడు. దేనికైనా మనం వెళ్ళవలసింది వాక్యం దగ్గరికి. దేవుని స్తోత్రం. మనకి 4 అధ్యాయం 4-5 వచనాలు చూద్దాం.
మలాకి 4:3. హోరేబు కొండ మీద ఇశ్రాయేలీయులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకం చేసుకొనుడి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్త యొక్క ఏలియాను మీ యొద్దకు పంపుదును. ఏ హోరేబు కొండ మీద ఇశ్రాయేలీయులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకొనుడి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్త అయిన ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములు తండ్రుల తట్టును దేవుడు తిప్పుతాడంట. ఈరోజు మనం శాపగ్రస్తులము కాకుండా దేవుని వాక్యము తట్టు ఏం చేస్తున్నారు? పిల్లలను దేవుని తట్టు తిప్పుతున్నారు, దేవుని తట్టు పిల్లల్ని తిప్పుతున్నారు. ఈరోజు తండ్రుల తట్టు పిల్లలను, పిల్లలను తండ్రుల తట్టు తిప్పేటటువంటి ఏలియాని దేవుడు మనకి పంపిస్తాను అంటున్నాడు అంతిమ కాలంలో. దేవునికి స్తోత్రం ప్రియులారా. అలాంటి వ్యక్తులను దేవుడు మన ముందు నిలబెట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే సంఘం అంతటినీ దేవుని తట్టు తిప్పుతున్నాడు. అయితే దేవునికి స్తోత్రం, దేవుని మనస్సు పిల్లల తట్టు తిప్పుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు తిరుగుతాడు దేవుడు మన తట్టు? మన హృదయం కలవరపడుతున్నప్పుడు, మనము దేవుని తట్టు తిరిగి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మన తట్టు తిరగడానికి అవకాశం ఉంది. పశ్చాత్తాపడాలి అంటే ఖచ్చితంగా దేవుని దగ్గర రోదన శబ్దం వినబడాలి, అంగలార్పు వినాలి. అది వినగానే వెంటనే దేవుడు మన తట్టు తిరుగుతాడు. అలా తిప్పడానికి అంచె కాలంలో ఏలియాని మీ మధ్యకి నేను పంపిస్తాను అంటున్నాడు. అంటే అలాంటి ఆత్మ, అలాంటి ప్రవక్త మీ దగ్గరకు వస్తాడు. మిమ్మలను ప్రభు తట్టు తిప్పి ఆయన వారి మనసును మార్చి ప్రభు వైపు చూసేటట్టుగా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తూ ఉన్నది. 110వ కీర్తన 4వ వచనం చూసి మనం ముగించుకుందాం. 110వ క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉండు అనియు. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉండువు అనియు యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. నేటి వరకు మన మధ్య ఆయన యాజకత్వం చేస్తున్నాడు. ఈయనే ఏలియా లాంటి ప్రవక్తని పంపించి మన హృదయాలను ఆయన తట్టు తిప్పుకుంటున్నాడు. ఆయన మన తట్టు తిప్పుతున్నాడు. అందరూ మోకాళ్ళుగా దేవుని స్తోత్రం. ఒక్కసారి ప్రభు తట్టు చూద్దాం.